August 22nd, 2024 మార్నింగ్ ఇంద్ర రిలీజ్ అవబోతుంది. ఎందుకో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి. ఈ రిలీజ్కే ఇంత హడావిడి, ఇంత ఎక్సైట్మెంట్ ఉందంటే ఊహించుకునేది కాదు. నాకు ఇప్పుడు ఒక నిజమైన చిరంజీవి ఫ్యాన్ ఆ టైంలో చూసి దానికి ఎక్సైట్ ఎట్లా అయ్యి ఉంటాడో అది నాకు తెలుసుకోవాలని ఉంది. కానీ ఇప్పుడు ఆ చిరంజీవి ఫ్యాన్ ఇంకెక్కడ దొరుకుతాడో నాకు అర్థం కావట్లేదు. రావాలని కోరుకున్న వ్యక్తులు వచ్చినప్పుడు ఆనందపడాలే తప్ప ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసికి వెళ్ళాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? ఇప్పటికీ అదే రక్తం, అదే పౌరుషం. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. అదే మీ వైపు ఉండుంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మడు ఒప్పచ్చి నువ్వంటేనే పిచ్చి, వాయిరాలే వచ్చి వడ్డించు వాచి. ఇదమ్మా పులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. తన నాన్న నాన్న తన నాన్న 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 తన నాన్న 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 గల్లు గల్లు మరి. రేపు ఇంద్ర రిలీజ్ రావాలి. నేను ఇంద్రాకి ఎలా వెళ్ళాలి? ఎందుకంటే మా ఊర్లో సినిమా రిలీజ్ అవ్వదు. మాది బుచ్చిరెడ్డిపాలెం. మేము నెల్లూరులో సినిమా రిలీజ్ అవ్వదు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరుకి వెళ్ళి సినిమా చూడలేము. స్కూల్లో ఉన్నాం 2002. ఎలా, ఎవరిని గెలకాలి, ఎవరితో వెళ్ళాలి? నాగరాజ్ అన్న వాళ్ళతో వెళ్ళాలా, సునీల్ అన్న వాళ్ళతో వెళ్ళాలా, ఎవరితో వెళ్ళాలి? వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరం చిరంజీవి ఫ్యాన్స్. అంటే మా సీనియర్స్ వాళ్ళ వల్లే కదా మనకు తెలిసింది చిరంజీవి. సో ఎలా వెళ్ళాలని ప్లాన్ ట్రై చేసే ఎన్ని రకాల ప్లాన్లు వేసా. ఎక్స్కర్షన్ అని చెప్దామా, అది చెప్దామా, స్కూల్లో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి ఇంత డబ్బులు కావాలి, ఇంత తీసుకొని నెల్లూరుకి వెళ్దామా, ఒక్కడనే వెళ్ళగలనా, లేకపోతే నాగరాజ్ అన్న వాళ్ళకి ముందే చెప్పేసి వెళ్ళిపోవాలా, రకరకాలుగా ట్రై చేశాను. కానీ ఆఖరికి ఫెయిల్ అయ్యా. ఇంద్ర రిలీజ్ డే, నేనేమో బుచ్చిలో ఉన్నా. సినిమా నెల్లూరులో రిలీజ్. మనసంతా లాగుతుంది, సినిమా చూడాలి. అసలు ఎట్లుంటుందో సినిమా అంటే. చిన్నప్పటి నుంచి చాలా చిరంజీవి సినిమాలు చూశాను నేను థియేటర్లో కూడా. ఎందుకంటే మా ఊర్లో ఎప్పుడో రిలీజ్ అయిన చిరంజీవి సినిమాలు కూడా మా ఊర్లో అట్లా చిరంజీవి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ సినిమాలు వస్తూ ఉండేవి. అట్లా నేను చూసి సినిమాలు బాగా పిచ్చి చిన్నప్పటి నుంచి. ఇంట్లో వాళ్ళు బాగా తీసుకెళ్లేవాళ్ళు. అండ్ మేము కూడా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ సండే సినిమాకి వెళ్ళేవాళ్ళం. మహాశివరాత్రికి 4 షోలు, ఇలా ఫుల్ సినిమాలు పిచ్చి. బట్ రిలీజ్ సినిమాలు డైరెక్ట్గా రిలీజ్ అయినప్పుడు చూసేంత వయసు ఉంది. బట్ ఐ థింక్ నేను 6th 7th క్లాస్, నాకు గుర్తులేదు. 2002 అని మాత్రం గుర్తుంది. సినిమా చూడలేకపోయారు ఆ రోజు. ఆ డే అంతా స్కూల్లో అట్లా ఎంత బాధపడ్డానంటే, 4:10కి బెల్లు కొట్టారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో బ్యాగ్ పడేసి మా అమ్మ దగ్గర 5 రూపాయలు తీసుకొని సుధా హోటల్ అని మా ఊరి దగ్గర సెంటర్లో ఒకటి ఉంటుంది రావులు. పరిగెత్తుకుంటూ సుధా హోటల్ లోపలికి వెళ్ళిపోయి 5 రూపాయలు ఇచ్చేసి 5 రూపాయలకి 5 దోశలు చికెన్ షేర్వా తీసుకొని కూర్చొని స్లోగా చికెన్ షేర్వాలో దోశను ముంచుకొని ఏం చేస్తుంటా చెప్పు? ఇంద్ర వైబ్స్ చుట్టుపక్కల అట్లుంటే రావాలి. ఎందుకంటే చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంటే సుధా హోటల్లో చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. ఇలా పెద్ద నాప్రాయి సిమెంట్ గోడ కూర్చొని ఇట్లా తినేది. బకెట్లు చికెన్ షేర్వా పెడతారు. ప్లెయిన్ దోశలు 5 రూపాయలకి 5 దోశలు చికెన్ షేర్వా ఎంతైనా తినొచ్చు. ఓన్లీ షేర్వా అదిరిపోద్ది. అందరు సాయంత్రానికి వచ్చి అందరు తింటూ ఉంటారు. పనికి పోయి వచ్చిన వాళ్ళు, అటు పోయిన వాళ్ళు, సార్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, వాళ్ళు వీళ్ళు. టీ కొట్టు అనమాట అది. ముందు సుధా హోటల్ అంటే సుధా టీ సెంటర్ ఫస్ట్, తర్వాత సుధా హోటల్ అయింది. అందరు మాట్లాడుకుంటుంటారు ఇంద్ర సినిమా ఎలా ఉందని అక్కడ. అందుకనమాట నేను పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇట్లా మెల్లిగా తుంచుతున్నా, నవ్వు ఇట్లా పొంగిపోయి అంటే ఎంత పెద్ద హిట్ అంటే వాళ్ళు చెప్తున్నారు. ఎదురుగా కూర్చున్న వాళ్ళు, ఇటు పక్క వాళ్ళు, దాంట్లో డ్యాన్స్ వేసారు రా. వీణ స్టెప్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇంద్ర స్టెప్ అంటే అదే అది ఇంకా బ్లాక్ బస్టర్. దాని గురించి చెప్తున్నారు, ఫైట్ల గురించి చెప్తున్నారు.
రాయలసీమ గురించి చెప్తున్నారు. వైట్ అండ్ వైట్ సింహాసనంపై కూర్చునే అధికారం, ఆ పైన ఆయంధ్రుది, కింద ఇంద్రుడు, ఏంద్రు రే అని వాళ్ళు వీళ్ళు. మా ఊర్లో ఆ స్లాంగ్ ఎట్లుంటుంది నీకు తెలుసు కదా, నెల్లూరులో అందరూ మాట్లాడుకుంటున్నారు. రాహుల్ నాకు పొంగిపోయా, ఎలాగైనా ఇంద్ర చూడాల్సిందే ఈరోజు అని చెప్పి ఇంట్లోంచి పారిపోయినా సరే ఇంద్ర సినిమా చూసేద్దాం అని చెప్పి పరిగెత్తుకుంటూ మా మామయ్య దగ్గరికి వెళ్ళా. మా హరిమామ, నాకు మామ అంటే కొంచెం యంగ్ మామ అన్నట్టు, ఫుల్ ఫ్రెండ్స్ మేము. విషయం చెప్పా, మామ ఇంద్ర రిలీజ్ అయింది, సూపర్ హిట్ అంట, నేను చూడాల్సిందే, ఏం చేస్తావో నాకు తెలియదు అంటే, సరేరా సాయంత్రం వెళ్దాం, సరేరా సెకండ్ షోకి వెళ్దాం అంటే, సెకండ్ షోకి వెళ్తే అమ్మోళ్ళు తిడతారని, లేదు సెకండ్ షోకి వెళ్దాం నేను చెప్తా, మా ఇంట్లో పడుకోబెట్టుకుంటాలే అని చెప్పి, నేను తీసుకెళ్తున్నాను, ఇంటికి తీసుకెళ్తున్నాను చెప్తాను అన్నాడు. వెయిట్ చేస్తున్నా, ఇంట్లో వెళ్ళి చెప్పేసా, నేను హరిమామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, రాత్రికి ఆడే పడుకుంటా, పొద్దున్నే స్కూల్కి వచ్చేస్తా అని చెప్పా. సరేరా అనింది. వెయిట్ చేస్తున్నా, బయటికి వెళ్ళిపోయి మా హరిమామ కోసం వెయిట్ చేస్తున్నా. మా హరిమావ ఇంటికి వెళ్ళా, మా హరిమావ లేడు. మళ్ళీ వెయిట్ చేస్తున్నా మా మామ రాలా. ఫుల్గా తాగిచ్చాడు. ఫుల్గా తాగి సినిమాకి తీసుకెళ్ళారు రాహుల్ నన్ను ఇంద్రాకి. ఇంకా నా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్, నా ఎగ్జైట్మెంట్ అన్నీ మిక్స్ అయిపోయి, గాంగ్ లీడర్లో చిరంజీవి నో అని ఇట్లా గోడ కొడతాడు కదా, ఇట్లా గట్టిగా ఇట్లా గోడ కొడితే ఎంత చైన పుట్టినట్టు నాకు చైన పుట్టింది తప్ప సినిమా చూడలేకపోయా. చాలా కోపం వచ్చింది. సో ఇంద్ర సినిమా నేను ఎప్పుడు చూసుంటాను, ఏమైనా గెస్ట్ చేయగలరా? ఏ రోజున చూసుంటాను థియేటర్? వచ్చే ఆదివారం కానీ శనివారం కానీ. దగ్గరికి వచ్చావు కానీ చాలా దూరం అయిపోయింది. 3 నెలల పాటు నేను ఇంద్ర సినిమా చూడలేకపోయారు మా స్కూల్లో. డైరెక్ట్ టీవీలోనే చూస్తున్నాం. అయితే 100 రోజు నెల్లూరుకి వెళ్ళాం మా హరిమౌంట్. ఓకే, 100 రోజు 4 షోలు చూసారు రాహుల్. ఫస్ట్ షో మార్నింగ్ షో చూశాను రాహుల్. నా జీవితంలో ఇప్పటి వరకు అలాంటి షో చూడలేదు రాహుల్. సారా ప్యాకెట్లు అమ్ముతారు తెలుసు కదా అప్పట్లో, ఇట్లా కసక్కని లాగరా, ఇంకెట్ పడేస్తారా, మెగాస్టార్ జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవి అని అట్లా మొదలవుతుంది రాహుల్ వైబు. ఇంకా క్లాస్ ఫ్యాన్స్, మాస్ ఫ్యాన్స్, ఆడోళ్ళు, మగోళ్ళు, కుర్రోళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు పనిచేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్లు, ఇంకా లేబర్లు, వాళ్ళు అసలు ఈ కుల మత ప్రాంత భేదాలు ఏం లేవరు, అందరూ వస్తారు. అంటే చిరంజీవి ఫ్యాన్స్ అంతా, అంటే వైబ్ అట్లా ఉండేది అప్పట్లో. 100 రోజులు ఆడేదంటే ఇది 175, 225, 365 రోజులు కూడా ఆడింది ఇంద్ర. అప్పట్లో అట్లా ఉండేది వ్యవహారం, ఇప్పుడులాగా కాదు. సో మాకు అంత వైబ్ అనమాట. అప్పుడు చూసారు రాహుల్ నేను సినిమా, ఎలా ఉండుంటుందో ఒక్కసారి ఊహించు. ఇంకోటి ఏంటంటే 100 రోజు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత పాటలు మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. గ్యాప్ ఉండేది కదా 100 రోజు. షో అయిపోయిందా మళ్ళీ 6 పాటలు వేసేవాళ్ళు, మళ్ళీ షో, మళ్ళీ 6 పాటలు, మళ్ళీ షో, మళ్ళీ 6 పాటలు. సెకండ్ షోకి మాత్రం 6 పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళరు, మళ్ళీ వేయాల్సిందని మళ్ళీ పాపం కట్లు వేసి థియేటర్ వాళ్ళు, అరే ప్లీజ్ రా దండం పెడతారా, మాకు ఫ్యామిలీలో ఉన్నారా, మేము చిరంజీవి ఫ్యాన్స్ రా, పడుకోవాలంటే బతుకులు ఆడితే వెళ్ళిపోతారు తప్ప ఫ్యాన్స్. అట్లా ఇంద్ర చూసా రాహుల్ నేను మా మామయ్యతో. వాట్ ఏ ఫిల్మ్, వాట్ ఏ టైం, వాట్ ఏ మెగాస్టార్ బ్రో. బాస్ నేను ఎంత ట్రై చేసినా టికెట్లు మాత్రం దొరకట్లేదు బాస్, ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా రాహుల్. చిరంజీవి సినిమాకి టికెట్లు దొరకవు, వెతుక్కోవాలి, ట్రై చేయాలి. ఎంతమంది అనుకుంటున్నావు చిరంజీవి ఫ్యాన్స్, రిలీజ్ అయినా రిలీజ్ అయినా టికెట్లు దొరకవు. అది మెగాస్టార్ అంటే. ఇప్పుడు నాకు టికెట్ ఉందా లేదా బాస్? నేను 4 టికెట్లు బుక్ చేశా, నువ్వు కూడా వద్దు ఓకేనా? ఎగ్జైట్మెంట్ ఫుల్. చూడు, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి.